ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ద్రాక్ష మేళా ప్రారంభమైంది. రైతుల్లో సాగు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన క్షేత్రంలో గ్రేప్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది. 10 రోజుల పాటు జరగనున్న ద్రాక్ష మేళాకు ఔత్సాహికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో తోట అందాలు తిలకిస్తూ స్వయంగా రకరకాల ద్రాక్ష పళ్లు కోసి రుచి చూస్తూ కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధనా స్థానం క్షేత్రంలో గ్రేప్ ఫెస్టివల్ సందడిగా జరుగుతోంది. జంటనగర నలుమూలల నుంచి ద్రాక్ష ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్షేత్రమంతా కలియ తిరుగుతూ పండ్ల రుచులు ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ద్రాక్ష పంట మార్కెటింగ్ సీజన్ మొదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కేవలం 2-3 రకాల ద్రాక్ష పండ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అదే ఈ పరిశోధనా క్షేత్రంలో శాస్త్రవేత్తలు రూపొందించిన 65 రకాల పండ్లు లభ్యమవుతున్నాయి. వాటిని సందర్శకులు స్వయంగా తెంపుకుని రుచి చూసి కొనుగోలు చేస్తున్నారు. గ్రేప్ మేళా చాలా బాగుందని సందర్శకులు చెప్తున్నారు. గార్డెన్ బాగుంది, చాలా బాగుంది. వెరైటీ ఆఫ్ గ్రేప్స్ తినొచ్చు అండ్ వెరీ గుడ్, చాలా బాగున్నాయి. రీజనబుల్ రేట్స్ అనుకుంటాము. అసలు బయట దొరికే వాటి కన్నా ఇక్కడ చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. తినొచ్చు, ఎన్నంటే అని పిక్ చేసుకోవచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే ఫస్ట్ టైం గ్రేప్ గార్డెన్ ఎప్పుడు చూడలేదు. సిటీలో చూడడం అనేది చాలా రేర్. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇక్కడ ఉన్న వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అనేవి చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట. మేమైతే చాలా వరకు పర్చేస్ చేసాము. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్కి వస్తూ ఉంటాము. ఈ ఇయర్ కూడా ఏమేం వెరైటీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ సేమ్ అలానే ఉన్నాయా, ఇప్పుడు ఏమైనా డిఫరెంట్ టేస్ట్ ఉందా అనేసి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. వాతావరణ మార్పులు, ఇతర కారణాల రీత్యా రాష్ట్రంలో ద్రాక్ష సాగు తగ్గిపోతోంది. రైతుల్లో అవగాహన కల్పించేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మేళా నిర్వహిస్తోంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న గ్రేప్ ఫెస్టివల్ తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం ఔత్సాహికులొచ్చి ద్రాక్ష పండ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని నిర్వాహకులు అంటున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది ఫ్యామిలీస్ నుంచి. మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అందరికీ ఏంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చినాక వాళ్ళే కట్ చేసుకోవడం, వాళ్ళే టేస్ట్ చేసి తీసుకోవడం, అట్లా 65 వెరైటీస్ అంటే ఒకటేసారి కొత్తగా చూసినట్టు వాళ్ళకి కూడా ఒక ఫీల్. ఇప్పుడు కంపేర్ టు వెరైటీస్ అవి చాలా మందికి బయట బ్లాక్ గ్రీనే కనిపిస్తాయి. అవి రీజనబుల్ రేట్ అని చెప్పి వాళ్ళు సేల్ చేసుకుంటారు. వీటికి సంబంధించినవి దేనిది దానికే ప్రైజెస్ నార్మల్ ప్రైజెసే ఉన్నాయి. పబ్లిక్ రెస్పాన్స్ అయితే బాగుంటుంది. నాణ్యమైన ద్రాక్షల్ని కొనుగోలు చేయడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు. ఖరీదు ఎక్కువైనా వెనుకాడడం లేదు. ఈ గ్రేప్ ఫెస్టివల్ సందర్శించి మంచి అనుభూతిని పొందాలని ద్రాక్ష పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ప్రజలకు అంటే మనకు ద్రాక్షలు ఎన్ని రకాలు ఉన్నాయి, మరియు దీంట్లో వేరు రకాలు ఉంటాయి. పింక్ రకము, లేదంటే బ్లాక్ గానీ, లేదంటే గ్రీన్ కలర్డ్ వెరైటీస్ ఉంటాయి. దాదాపు మా రీసెర్చ్ స్టేషన్ లో 65 రకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి గ్రేప్ ఫెస్టివల్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నామంటే గ్రేప్ లో ఇంత జర్మ్ కలెక్షన్ ఉన్నది. వాటి టేస్ట్ కానీ, అంటే మనకు టేస్ట్ కానీ, దాంట్లో జ్యూస్ పర్సంటేజ్, స్వీట్నెస్ ఇలాంటివి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ప్రజలు వచ్చి వారికి టేస్ట్కి అనుగుణంగా వారే తెంపుకొని టేస్ట్ చూసుకొని తిన్న తర్వాత వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. వారాంతపు సెలవుల్లో నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గ్రేప్ ఫెస్టివల్ సందర్శించి మరింత సందడి చేస్తారని నిర్వాహకులు అంటున్నారు.